విశ్వకర్మణ సమవర్తతాధి అని వేదవాక్యం ఉంది. అలాగే విశ్వకర్మ విమన అద్విహాయ ధాత విధాత పరమోత సందృక్ అని ఋగ్వేదంలో మంత్రంలో విశ్వకర్మ అని పరమాత్మ పరంగా చెప్పారు. పురుషం విశ్వకర్మాణం ఆదిదేవమజం విభుం అంటూ ఒక విష్ణుస్థుతిలో పురాణమే చెప్తుంది ఇక్కడ. కానీ విశ్వకర్మ అంటే అర్థం ఏమిటి? మరి విశ్వకర్మ సమస్తమైన పనులు ఆయనే, సృష్టిలో జరిగే ప్రతి పని ఆయనదే. కనుక విశ్వములో సమస్త కర్మలు ఎవడివో వాడు. అంటే విశ్వ నిర్వహణమే విశ్వకర్మ. సమస్తమును నిర్వహించడం ఉన్నదే సామాన్యమైన విషయమా? కనుక వీటి యొక్క సృష్టి స్థితిల యాదులు విశ్వంలో ప్రతి అణువు నుంచి బ్రహ్మాండాల వరకు ఎవడు నిర్వహిస్తున్నాడో వాడిని విశ్వకర్మ అన్నారు. అలాగే విశ్వకర్మ అంటే విచిత్ర నిర్మాణ శక్తిమత్వాత్ విశ్వకర్మ అంటే ఆశ్చర్యకరమైన నిర్మాణము చేయగలిగే వాడిని విశ్వకర్మ అన్నారు. బతికేస్తున్నాం కానీ ఆలోచించకుండా ఒక్కసారి ఆలోచిస్తే విశ్వమే అద్భుతంగా నిర్మించాడు ఆయన, ఇంకోలా మార్చలేవు. అరే ఒక అద్భుతమైన నిర్మాణాన్ని చూసి ఎవడు చేసాడు కానీ అని అంటున్నావే, అద్భుతమైన విశ్వాన్ని చూసి ఎవడు నిర్మించాడో కానీ అనొద్దు, వాడిని విశ్వకర్మ అన్నారు. అంతేకాదు ఈ నామం విచిత్ర నిర్మాణ శక్తిమత్వాత్ విశ్వకర్మని చెప్తూనే సమస్త కర్మలు నిర్వహించువాడు. సృష్టిలో ప్రతి పని దాని మటుగా జరిగిపోతుంటుంది. మనం అనుకుంటుంటాం ఏదో మనం నిర్వహిస్తున్నామని. ఇక్కడ మనం కూర్చున్నాం కానీ లోపల జీర్ణ వ్యవస్థ అదే చేసేసుకుంటుంటుంది. ఎవడికి చేస్తున్నాడు మనకు తెలియకుండానే. ప్రతి అణువులోనూ తనంత తాను జరిగే ఒకానొక సిస్టమ్ ఉంది. అది ఏర్పరిచిన పరమాత్మని విశ్వకర్మ అన్నారు.